నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పామేరా పామ్ అంటే మనందరికీ తెలిసిన తాటి చెట్టు ఇచ్చే అద్భుతమైన పండు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, మన నోరూరించే తాటి ముంజలు. ఇవి కేవలం వేసవి తాపాన్ని తీర్చే పండ్లు మాత్రమే కాదండోయ్. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రియులను, ఆహార శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షిస్తున్న ఒక అద్భుతమైన ఉష్ణమండల సూపర్ ఫుడ్. మరి దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో చూసేద్దామా? ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలను చూద్దాం. 1. ఐస్ యాపిల్ గురించి పరిచయం. 2. అందులో దాగి ఉన్న పోషకాలు. 3. అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు. 4. గర్భధారణ సమయంలో భద్రత. ఇక చివరగా దీన్ని నిల్వ చేసే శాస్త్రీయ పద్ధతులు. మొదటి విభాగం ఐస్ యాపిల్ పరిచయం. అసలు ఈ ఉష్ణమండల అమృతం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. ఈ ముంజలు బొరాసిస్ ఫ్లాబెల్లీఫర్ అనే శాస్త్రీయ నామమున్న తాటి చెట్ల నుంచి వస్తాయి. ఇవి ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంటాయి. మన దేశంలో ప్రాంతాలను బట్టి ముంజలు, నుంగు, తడ్గోలా అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మండుటెండల్లో దొరికే ఈ పండు ఒక న్యాచురల్ కూలెంట్లా పనిచేసి శరీరానికి భలే చలవ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ పండును ఎప్పుడూ రుచి చూడలేదనుకోండి, వాళ్లకోసం దీన్ని ఎలా వర్ణించొచ్చంటే, పట్టుకుంటే లిచీ పండులాగా చాలా మృదువుగా, జెల్లీలాగా ఉంటుంది. కాని తింటుంటే మాత్రం లేత కొబ్బరి నీళ్లలో ఉండే ఆ ఫ్రెష్నెస్, ఒక రకమైన కమ్మని తీపి కలగలిపి అద్భుతంగా అనిపిస్తుంది. ఈ 2 లక్షణాల వల్లే ఇది ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక్కడో చాలా ఆశ్చర్యకరమైన విషయముంది. ఒక తాటి చెట్టు భూమిలో నాటుకుని ఎదిగి పండ్లనివ్వడానికి దాదాపు 15 నుంచి 30 ఏళ్లు పడుతుంది. కాని అంత కష్టపడి పెరిగిన చెట్టు నుంచి తీసిన ముంజలు బయట ఉంచితే కేవలం కొన్ని గంటల్లోనే పులిసిపోయి పాడైపోతాయి. దశాబ్దాల నిరీక్షణ, కాని ఆస్వాదించడానికి మాత్రం కొద్ది గంటల సమయం. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. ఇక రెండవ విభాగం పోషకాల గని. ఇది మన శరీరానికి ఎలా హైడ్రేషన్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు దీన్ని సమ్మర్ సూపర్ ఫుడ్ అని ఎందుకంటారో తెలుసా? ఈ పండులో ఏకంగా 87% నీరే ఉంటుంది. పైగా ఒక్కో పండులో కేవలం 43 కిలోకాలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఒకవైపు శరీరానికి తక్షణమే అద్భుతమైన హైడ్రేషన్ ఇస్తూనే మరోవైపు బరువును కూడా అదుపులో ఉంచుతుందన్నమాట. వేసవిలో కోల్పోయిన నీటి శాతాన్ని భర్తీ చేయడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ ఏముంటుంది చెప్పండి? ఇక 100 గ్రాముల ముంజల్లో ఏముంటాయో చూస్తే 18.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.8 గ్రాముల ప్రోటీన్, కేవలం 1 గ్రాము కొవ్వు ఉంటాయి. అంటే ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి స్వచ్ఛమైన సహజ శక్తిని కూడా ఇస్తుందన్నమాట. ఫ్యాట్ దాదాపు 0 కాబట్టి ఎవరైనా నిశ్చింతగా తినేయచ్చు. అలాగే ఇందులో మన శరీరానికి అవసరమైన ఫోలెట్, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం మరియు కాల్షియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను దృఢంగా ఉంచడానికి, మన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చూశారుగా, ఇది కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పోషకాహారం. మూడవ విభాగం ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు. కేవలం హైడ్రేషన్ మాత్రమే కాకుండా ఇది ఇంకా ఏమేం చేస్తుందో చూద్దాం. జనరల్ ఆఫ్ కెమికల్ హెల్త్ రిస్క్స్ అనే ప్రసిద్ధ శాస్త్రీయ పత్రిక ప్రకారం ముంజల్లోని జీవ సమ్మేళనాలు మన శరీరంలో ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ఇది కేవలం మన పెద్దవాళ్లు చెప్పే మాట మాత్రమే కాదు, సైన్స్ కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్న వాస్తవం. ఈ ముంజల వల్ల శరీరానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కాలేయాన్ని శుభ్రపరిచే ఒక న్యాచురల్ డిటాక్సిఫైయర్లా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే, వేసవిలో వచ్చే చెమటకాయలు, దద్దూర్ల మీద దీని గుజ్జును నేరుగా రాస్తే చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది. ఇక 4వ విభాగం గర్భధారణ సమయంలో ఇది సురక్షితమేనా? ఈ సహజ శీతలీకరణి ఎలా సాయపడుతోందో తెలుసుకుందాం. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు తమ ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. కొత్త రకం పండ్లు లేదా ఇలాంటి సీజనల్ పండ్లు తినొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. మరి ఐసాపిల్ తినడం వల్ల వాళ్లకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇది సురక్షితమేనా? వైద్యుల సూచనల ప్రకారం ఖచ్చితంగా తినొచ్చు. పరిశుభ్రంగా ఉన్న తాజా ముంజలను రోజుకు 2-3 తినడం వల్ల గర్భిణీలను వేధించే అలసట,
ఉదయం పూట వచ్చే వికారం మరియు గుండెల్లో మంటలాంటి సమస్యల నుంచి చాలా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది వారికొక వరమని చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇందులో పుష్కలంగా ఉండే ఫోలేట్ మరియు విటమిన్ కే కడుపులోని బిడ్డ మెదడు, వెన్నుపాము ఆరోగ్యకరంగా ఎదగడానికి చాలా కీలకంగా పనిచేస్తాయి. అటు తల్లికి శక్తినిస్తూనే ఇటు బిడ్డ ఎదుగుదలకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. 5వ విభాగం. దీన్ని నిల్వచేసే శాస్త్రీయ పద్ధతులు. ఇది పాడవకుండా ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. ముందే చెప్పుకున్నాం కదా, ముంజలు చాలా త్వరగా పాడైపోతాయని. చెట్టు నుంచి తీసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా, ప్రాసెస్ చేయకపోయినా అది రంగు మారిపోయి, జెల్లీలాంటి ఆకృతిని కోల్పోయి వెంటనే పులిసిన వాసన వచ్చేస్తుంది. సరిగ్గా ఈ సమస్యే పండులోని పోషకాలు దెబ్బతినకుండా ఉండేలా, కొత్త మార్గాలను అన్వేషించేలా శాస్త్రవేత్తలను ప్రేరేపించింది. ఈ అత్యంత సున్నితమైన పండును స్థిరమైన జామ్గా మార్చడమనేది పరిశోధకులు కనుగొన్న ఒక అద్భుతమైన పరిష్కారం. ముందుగా పండు తొక్కతీసి పేస్ట్లా చేస్తారు. తర్వాత సరైన ఉష్ణోగ్రత దగ్గర వేడిచేసి దానికి చక్కెర, ఎసెన్స్, సహజమైన ప్రిజర్వేటివ్స్ కలిపి ఉండలు కట్టకుండా కలుపుతారు. ఇలా చేయడం వల్ల పండు త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం మార్కెట్లో అందుబాటులో ఉండేలా చేయవచ్చు. జామ్ మాత్రమే కాదు, మరొక అద్భుతమైన నిల్వ పద్ధతి కూడా ఉంది. ముంజల ముక్కలను ఒక ప్రత్యేకమైన చక్కెర ద్రావణంలో వేసి బ్లాంచింగ్ చేస్తారు. ఆ తరువాత సోలార్ డ్రైయింగ్ అంటే సౌరశక్తితో ఎండబెడతారు. ఈ పద్ధతి వల్ల ముంజల అసలు రుచి, దాని అద్భుతమైన ఆకృతి ఏమాత్రం చెడిపోకుండా అలాగే ఉంటాయి. అయితే సరైన రుచిని తీసుకురావడానికి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. వివిధ రకాల జామ్ ఫార్ములేషన్లను టేస్ట్ చేసి చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. యాలుకలు వేసిన దానికంటే కూడా కొద్దిగా వెనిలా ఎసెన్స్, సహజమైన నిమ్మరసం కలిపిన జామ్కు రంగు, ఆకృతి, రుచిపరంగా అత్యధిక రేటింగు వచ్చింది. ఏకంగా 8.66 స్కోర్ సాధించింది. అంటే టేస్ట్ అదిరిపోయిందన్నమాట. త్వరగా పాడైపోయే ఒక చిన్న తాటిముంజ సరైన శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్గా ఎలా మారిందో చూశాం కదా. ఇది చూశాక మనకొక ఆలోచన రాక మానదు. సరైన వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ ఆవిష్కరణలు తోడైతే బాగుండు అనిపించేలా ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్ని అద్భుతమైన సహజ పోషకాల గనులు మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా. ప్రకృతి అద్భుతాలను అన్వేషించడం ఎప్పటికీ ఒక కొత్త అనుభూతే. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.